వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. జిల్లా వెంకటగిరి పట్టణంలోని సోమవారం స్థానిక త్రిభుని నుండి క్రాస్ రోడ్డు వరకు నో హెల్మెట్ నో పెట్రోల్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని అందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వారి మీద సీసీ కెమెరాల్లో చూసి ఖచ్చితంగా వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి అందరూ కూడా పెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలియాలని మన పరిష్కరించినట్టు కానీ మన అందరూ మండలాల్లో అందరూ ఎస్ఐ కానీ పోలీసులు కానీ అందరూ మనకి కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళకి ఆదేశించారు. హెల్మెట్ కూడా ధరించడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, గురువు కాదు, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. హెల్మెట్ ధరించడం వల్ల ఎక్కడ మన బాడీలో ఏ పార్ట్ అయినా కాలు కానీ చేయి కానీ పొట్ట కానీ ఇల్లు కానీ ఎక్కడ తగిలినా 90% ఇబ్బంది ఉంటుంది. తలకు తగిలితే 90% ఇబ్బంది. తలకి హెల్మెట్ చేసుకోవడం వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కానీ హెల్మెట్ ధరించడం చాలా మంచి విషయము. అది మనం అందరం ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అందరికీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈరోజు మన కల్పించినట్టు గారు పోలీసులు అవగాహన చేస్తున్నారు. అందరూ ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేస్తారు. మాట్లాడారు, వారికి ధన్యవాదాలు. నేను మాట్లాడుతున్నాను. ప్రాణాలను కాపాడడంలో సిఐ గారు ఎస్ఐఎల్ గారు అందరూ కలిసి హెల్మెట్ ధరించి అందరూ ప్రాణాలు కాపాడుకోవాలని ఒక ర్యాలీగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందరూ దీన్ని గ్రహించి దీనిని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం. దీని ముఖ్య ఉద్దేశం నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారిలో ఎక్కువగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు 99% హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, లాంగ్ రూట్ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంక్లో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ కూడా పొట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ డిసెంబర్ 15 తర్వాత హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ పోయబడదు. కాబట్టి ప్రజలందరూ గమనించి హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ని ధరించడం బరువేమి కాదు. దీనివల్ల హెల్మెట్ ధరించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంది మనం చూస్తున్నాము. హెల్మెట్ ధరించుకునే ప్రమాదాలు జరిగితే మీకోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మీకోసం కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. రక్షించుకోండి. నో పెట్రోల్ నో హెల్మెట్ అనేది డిసెంబర్ 3 తర్వాత తిరుపతి జిల్లాలో అమలవుతుంది. దీన్ని అందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్స్ జరగడంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ ఉంటుంది, 2 వీలరు, కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, జుట్టు ఊడిపోతుందని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతోని అందం చెరిగిపోతుందనే కావచ్చు. ఇవన్నీ కారణాలతోని హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి 2 వీలర్ మీద పోతూ ఉంటారు. కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటున స్కిట్ అయి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా, మరి ప్రాణాన్ని కాపాడుకోవాలా. అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క
వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో 2 వీలర్ రైడర్స్ అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయిరనమాట. అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నుంచి క్రాస్ రోడ్ వరకు కూడా మనము ఈ యొక్క పాఠశాల కళాశాల విద్యార్థులతోని అలాగే పోలీస్ సిబ్బందితోని అలాగే మీడియా మిత్రులని కూడా ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డాటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనకి ఏటా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా 2 వీలర్ డ్రైవింగ్. ఆ 2 వీలర్ డ్రైవింగ్లో రైడర్ కావచ్చు, వెనక ఉన్నటువంటి పిలియన్ రైడర్ కావచ్చు, వీళ్ళు హెల్మెట్లు లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి నినాదంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా వారి హెల్మెట్ని ధరించాలని చెప్పేసి, ఒకవేళ హెల్మెట్ లేకపోతే వారికి పెట్రోల్ కూడా కొట్టొద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుర ప్రముఖులకైతేనేమి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గారు మురుగన్ గారికి కానీ, అలాగే నరసయ్య గారికి కానీ, ఇంకా వచ్చినటువంటి సీనయ్య గారికి కానీ, ఇంకా అందరూ ఎస్ఐలకు కానీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అందరికీ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి కానీ, వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, అలాగే మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం.